పశ్చిమ గోదావరి జిల్లా ఆ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయా? అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయా? అభివృద్ధి పనులను పక్కన పెట్టి రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? గతంలో చీఫ్ విప్ గా పనిచేసిన నేత ప్రస్తుతం విప్ గా పనిచేస్తున్న ఆ ఎమ్మెల్యే ఢీ అంటే ఢీ అంటున్నారా? మున్సిపాలిటీలో పట్టు సాధించడమే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ముందుకు వెళుతున్నాయా? ఇంతకీ ఏంటా నియోజకవర్గంలో పట్టు కోసం జరుగుతున్న రాజకీయాలేంటి? వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగిరింది. జనసేన నుంచి పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతూ తనదైన శైలిలో నియోజకవర్గంలో పనిచేస్తూ ప్రజల మన్ననలను అందుకుంటూ పట్టు పెంచుకుంటున్నారు. అలాగనే నియోజకవర్గంలో విపక్షం వీక్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. గతంలో 2 సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన ప్రసాద్ రాజు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు ధీటుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో నర్సాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. 2019 ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ జెండా ఎగురవేసిన ప్రసాద్ రాజుకు మళ్లీ 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ప్రసాద్ రాజు టికెట్ దక్కించుకున్న కూటమి హవాలో వైసీపీ జెండాను ఎగురవేయలేకపోయారు. ఒక పక్క నర్సాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉంటూ మరోవైపు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతూ తన మార్కును చూపిస్తున్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మున్సిపాలిటీపై పట్టు సాధించుకోవాలని చూసినా మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు పట్టు విడవకపోవడంతో ఇద్దరి మధ్య వార్ ముదురుతూ వస్తోంది. అయితే మున్సిపాలిటీలో పట్టు కోసం ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఢీ అంటే ఢీ అనడంతో నర్సాపురం పట్టణ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరూ రాజకీయానికే ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు పారిశుద్ధ్యంపై కనీసం దృష్టి సారించకపోవడంతో రోజురోజుకు సమస్య జటిలమవుతుంది. నర్సాపురం మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉండగా వైసీపీ 25 స్థానాల్లో జనసేన 2 స్థానాలు గెలుచుకోగా మిగిలినవి టీడీపీ స్వతంత్ర అభ్యర్థులకు దక్కాయి. దీంతో నర్సాపురం మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకుంది. బర్రీ శ్రీ వెంకటరమణను మున్సిపల్ చైర్మన్ గా వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి తరపున జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించిన బొమ్మిడి నాయకర్ మున్సిపాలిటీపై ఆధిపత్యం కోసం పావులు కదిపారు. ఎమ్మెల్యే ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ కేవలం 2 వైసీపీ కార్పొరేటర్లు మాత్రమే జనసేన పార్టీలో చేరారు. దీంతో ఇప్పటికీ మున్సిపాలిటీ స్థానం వైసీపీ గుప్పిట్లోనే ఉండటంతో అక్కడ ఆధిపత్యం నిలుపుకోవాలని చూస్తున్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు బ్రేకులు పడుతూ వస్తున్నాయి. ఎమ్మెల్యేగా మున్సిపాలిటీలో ఆయన ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు వైసీపీ కార్పొరేటర్లు అడ్డు తగులుతోంటే వైసీపీ కార్పొరేటర్లు ప్రతిపాదించిన పనులకు ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి చేస్తూ అడ్డుకుంటున్నారట. దీంతో నర్సాపురం పట్టణంలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందట. నరసాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం మరో సమస్య వచ్చిపడింది. వశిష్ఠ గోదావరి తీరంలో డంపింగ్ యార్డు తొలగించాలని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో నరసాపురం పట్టణానికి కొత్త సమస్య వచ్చిపడింది. గతంలో డంపింగ్ యార్డుకు స్థల సేకరణ జరిగినా స్థానికులు అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. గతంలో పేదవారి ఇండ్ల కోసం పట్టాలు ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పటివరకు ఎలాంటి ఇండ్లను నిర్మాణం చేపట్టలేదు. అలా ఖాళీగా ఉన్న ఆ 12 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. దీంతో నూతన ప్రాంతంలో డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రారంభమైంది. దీన్ని వైసీపీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. పేదల కోసం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయటం ఏంటని వైసీపీ నాయకులు అడ్డు తగిలారు. ఈ తీర్మానానికి వైసీపీ కార్పొరేటర్లు ఓకే చెప్పడానికి ససేమిరా అంటున్నారు. దీంతో నర్సాపురం పట్టణంలో డంపింగ్ యార్డు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. పట్టణంలో వీధులన్నీ చెత్తతో నిండిపోతున్నాయి. వారానికోసారి పేరుకుపోతున్న చెత్తను గుంటూరు ట్రీట్మెంట్ ప్లాంట్ కి ఇతరలిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అటు ఎమ్మెల్యే బొమ్మిడి వైసీపీ కార్పొరేటర్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలా మున్సిపాలిటీపై పట్టు కోసం నరసాపురంలో అధికార విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి తప్ప కనీసం పట్టణంలో అభివృద్ధిపై కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే రానున్న గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయగలరా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి నరసాపురం నియోజకవర్గంలోని మున్సిపాలిటీపై పట్టు కోసం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి.